ప్యాకేజీ స్టార్ బిల్డప్ స్టార్గా మారిపోయాడా? రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం అంతా ఆయన బాస్ స్క్రిప్ట్ ప్రకారమే సాగిందా? టీడీపీ తీరుపై కోపం వచ్చినట్లు నటించమని చంద్రబాబే పవన్ను ఆదేశించారా? సీట్ల సర్దుబాటు, అధికారంలో వాటాపై జన సైనికుల్లో వ్యక్తమవుతున్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి దత్త తండ్రి, దత్త పుత్రుడు ప్లాన్ ప్రకారం ముందుకు సాగుతున్నారా? టీడీపీ 2 సీట్ల ప్రకటన, పవన్ 2 సీట్ల ప్రకటన స్క్రిప్ట్ ప్రకారమే జరిగిందా? అసలు టీడీపీ జనసేన మధ్య ఏం జరుగుతోంది? వాచ్ ఇట్. తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ అవసరాల కోసం పాటుపడుతున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన క్యాడర్లో పెళ్లుబూగుతున్న ఆగ్రహాన్ని చల్లార్చడానికి కొత్త ప్లాన్లు అమలు చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. తెలుగుదేశం పార్టీ నాయకులు, దత్త తండ్రి కొడుకు నారా లోకేష్ ఎన్ని మాటలు అంటున్నా, ఎంత అవమానిస్తున్నా తాను సహిస్తున్నానని చెప్పిన పవన్ అన్ని అవమానాలు భరిస్తూ టీడీపీతో పొత్తులో ఎందుకుంటున్నారో మాత్రం వివరించకపోవడం విశేషం. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్ల కోసం ప్రయత్నిస్తున్నట్లు, అయితే పొత్తు ధర్మాన్ని విస్మరించి టీడీపీ 2 సీట్లలో అభ్యర్థులను ప్రకటించడం సరికాదంటూ జనసేన పోటీ చేస్తున్న 2 సీట్లను ప్రకటించారాయన. అయితే ఆ 2 సీట్లలో అభ్యర్థుల పేర్లు మాత్రం ప్రకటించలేదు. మరి అక్కడ పోటీ చేయడానికి జనసేనకు అభ్యర్థులు లేరా? వారిని కూడా టీడీపీ నుంచే తీసుకుంటారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారంలో వాటా ఇవ్వడం లేదని నారా లోకేష్ బహిరంగంగా చెప్పినప్పటికీ తెలుగుదేశం పార్టీతో పవన్ కళ్యాణ్ అంటకాగడం పట్ల కాపుకుల పెద్దలుగా చెప్పుకుంటున్న హరిరామ జోగయ్య, ముద్రగడ పద్మనాభం గుర్రుగా ఉన్నారు. తనను కలవడానికి వచ్చిన జనసేన నేతలతో ముద్రగడ పద్మనాభం డైరెక్ట్గానే ఈ విషయాన్ని అడిగేశారు. టీడీపీని మోయడానికా కాపులు ఉన్నదని ఆగ్రహంగానే ప్రశ్నించారు. మున్ముందు ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారుతుందనే ఆందోళనలో ఉన్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు కలిసి సరికొత్త నాటకానికి తెరతీశారనే చర్చ నడుస్తోంది. అందుకే టీడీపీ పట్ల కోపంగా ఉన్నట్లు పవన్ కళ్యాణ్ నటిస్తూ నాటకాన్ని రక్తి కట్టిస్తున్నారు. తాను టీడీపీ మీద కోపంగా ఉన్నట్లు నటిస్తే తనపై కాపుల ఆగ్రహం తగ్గుతుందని ప్యాకేజీ స్టార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని 4 నెలల క్రితమే ప్రకటించారు. కానీ ఇంతవరకు జనసేనకు కేటాయించే సీట్లెన్ని, అసలు ఎక్కడెక్కడ ఇస్తారనే విషయంలో క్లారిటీ రాలేదు. మరోవైపు 60 నుంచి 70 సీట్ల వరకు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ మీద జన సైనికులు ఒత్తిడి తెస్తున్నారు. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ టీడీపీ, జనసేన వర్గాల మధ్య సీట్లపై రచ్చ జరుగుతోంది. ఎక్కడా 2 పార్టీలు కలిసి పనిచేసే పరిస్థితి కనిపించడం లేదు. జనసేన అడుగుతున్నన్ని సీట్లు కేటాయించడానికి చంద్రబాబు ససేమిరా అంటున్నారు. అందుకే ఆఖరి వరకు నాంచి ఏవో కొన్ని సీట్లు పడేస్తే జనసేన క్యాడర్ కూడా పెద్దగా పట్టించుకోదని టీడీపీ అధినేత వ్యూహమని చెప్తున్నారు. ప్యాకేజీ అందుకుని సైలెంట్గా ఉండే పవన్తో చంద్రబాబుకి ఎలాంటి ఇబ్బంది లేదనే విషయం అందరికీ తెలిసిందే. జన సైనికులు కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితికి తీసుకురావడానికే ఇంతవరకు సీట్ల సర్దుబాటు వ్యవహారం తేల్చడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు చంద్రబాబు నాయుడిని నమ్మి బాగుపడిన వారు ఎవరూ లేరని రాజకీయాల్లో అనుభవం ఉన్నవారు ఎవరైనా చెబుతారు. చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు రుచి చూసినందునే బీజేపీ నాయకత్వం ఆయన్ను దగ్గరకు కూడా రానియడం లేదు. చంద్రబాబు ఎన్ని రకాలుగా ప్రయత్నించినా, ఎంతమంది ద్వారా పైరవీలు చేస్తున్నా కమలనాథులు చెలించడం లేదు. ప్రస్తుతం చంద్రబాబు రాజకీయ వలలో చిక్కుకున్న ఏకైక చాప పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన్ను ప్యాకేజీతో కొట్టడంతో కిక్కురు మనడం లేదని, ఆఖరుకు సొంత పార్టీని, తనను నమ్ముకున్న వారిని కూడా నట్టేట ముంచడానికి పవన్ సిద్ధపడుతున్నారని రాజకీయ పరిశీలకులు చెప్తున్నారు. రిపబ్లిక్ డే దినోత్సవ వేడుకల్లో టీడీపీ మీద పవన్ కళ్యాణ్ చేసిన ఆగ్రహ ప్రకటన కేవలం తనను నమ్ముకున్న వారిని బుజ్జగించడానికే అని, అది కూడా చంద్రబాబు సూచన మేరకే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పవన్ ఇప్పటికీ ఎప్పటికీ చంద్రబాబు దత్తపుత్రుడేనని, ప్యాకేజ్ స్టార్ పేరును సార్థకం చేసుకోవడానికే తహతహలాడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.